జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పుకొని ఈ మధ్య బోరుగడ్డ అనిల్ అనే ఒక వ్యక్తి ప్రియ శిష్యుడినని చెప్పడం జరిగింది. ఆ రోజు కరెక్ట్‌గా ఆ వీడియో చూస్తున్నప్పుడు కారుమూరి వెంకటరెడ్డి గారు నా ఎదురుగా ఉన్నారు. హ్మ్. "ఏంటన్నా ఇదేంటి?" అని అడిగాను నేను. హ్మ్. అన్న అంటాను కారుమూరి హ్మ్. రెడ్డి హ్మ్. గారిని. అంటే "మన పార్టీ కాదు. ఇత మన పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదంటే, మరి మాట్లాడుతున్నారుగా మీరేం చేయరా మీ పార్టీ నుంచి" అని నేను అడిగా. హ్మ్. "మీరేంటి బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తికి మీ పార్టీకి ఏంటి మేడం సంబంధం?" మాకేం సంబంధం లేదని లెటర్ ఇచ్చారు గదా సార్. మీ సాక్షిలో ఇచ్చారు. అది ఇచ్చారు. వాడెవడు ఇవ్వడానికని మళ్ళీ మాట్లాడుతున్నాడు. సార్ ఇప్పుడు నా దళిత సోదరుడే. హ్మ్. నా దళిత సోదరుడు గాబట్టి చెప్తున్నా నేను. అతని అభిమానంతోటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడాడు అని అతనే ఒప్పుకుంటున్నాడు. హ్మ్. నేననలా. తనే అన్నాడు. నేను అన్న కోసం, నా అభిమానం కోసం ఎందుకంటే అతను వేరే పార్టీలో ఉన్నాడు గదా! రిపబ్లిక్ సంథింగ్. రిపబ్లిక్ ఏదో పార్టీలో అది గూడా ఉన్నాను. కర్ణాటక సంబంధించిన పార్టీ. హ్మ్. ఆ పార్టీలో ఉన్నాను. అది ఎన్‌డీఏ కూటమిలో ఒక భాగం అది. అవును. సో, ఆ పార్టీలో ఉన్నాను నేను. మొన్నెప్పుడు 2024లో, 25లోనో రిజైన్ చేశాను అంటున్నారు. లేదు. ఆళ్ళు తీసేసారంట. ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గరుంది గానీ, వాళ్ళ పార్టీ నుంచి పక్కకు ఎళ్ళిపోమని చెప్పారు. ఓకే. ఆయన సో, ఆయన ఏదైతే సార్ ఆళ్ళు తీశారో, ఈయన రిజైన్ చేశారు. ఆ పార్టీలో ఉన్నారు గదా! మన పార్టీలో సభ్యత్వం ఉంటేనే గదా! మన పార్టీ వ్యక్తి. ఎవరైనా అంతేగా. ఎవరైనా అంతే గదా సార్ అంటారు. మన పార్టీలో సభ్యత్వం ఉంటే మన పార్టీ. సో, ఇక్కడ సభ్యత్వం లేనప్పుడు మనిషికి సంబంధం లేదనే గదా అంటారు. అభిమానులు చాలా మంది ఉండొచ్చు. ఇప్పుడు బయట నుంచి న్యూట్రల్ వాయిసెస్ చాలా వస్తాయి సార్. వచ్చిన ప్రతి ఒక్క వాయిస్‌ని మేమెక్కడ మీరు మాట్లాడకండి, మీరు కంట్రోల్‌గా ఉండండి మేమెందుకంటాము? అసలు మీది రెస్పాన్సిబిలిటీ అది కాదు. ఎట్లయితది మనది రెస్పాన్సిబిలిటీ? మీ కంపెనీ స్టాఫ్ అయితే మీ కంపెనీ స్టాఫ్‌కి నాయనా ఇది లైను, ఈ లైన్ దాటి మాట్లాడొద్దని మీకు జెప్తారు. ఔట్ ఆఫ్ ద ఉన్న వాళ్ళకి గూడా మీరు జెప్పమంటే జెప్తారా? వాళ్ళు వింటారా? హ్మ్. లేదు. ఛాన్స్ లేదు. వింటారా సార్? ఛాన్స్ ఉందా అసలు? లేదు. నో ఛాన్స్. మరి అలాంటప్పుడు మా మా పార్టీ కాదని చెప్పక ఇంకేమంటారు సార్?